మన కొరకు ఆయన ప్రార్థన చేయట మానవద్దని సమూయేలు మనవి చేసింది. ఏది మానుకోవద్దంటే ప్రార్థన చేయడం మానుకోకూడదు. ప్రార్థన చాలా బలమైనది కదండి. ప్రపంచంలో ఈ 4 దిక్కులలో ఏ మూలలో ఉన్నప్పటికీ ఆ వ్యక్తి కొరకు ఇక్కడ ప్రార్థన చేయాల్సిందే. ప్రార్థన ఎంత బలమైనదో ఆ కింది వచనంలో మనం చూస్తాము. ప్రేమల దేవులారా, దినములో విశ్వపూరితమైన దినములని మీరు జ్ఞాపకం చేసుకోనండి. దినములు ప్రస్తుతం దినాలు విశ్వపూరితమైన దినాలు. ప్రేమలు లేవు, అనుబంధాలు లేవు, రక్త సంబంధాలు లేవు, డబ్బే దేవుడు కదండి. ఉందా లేదా? కులమే దేవుడు, మతమే దేవుడు అని వచ్చిపోయే రోజులు వచ్చి ఉన్నాయి. ప్రేమల దేవుడారా, దేవుడు వాక్యం ఏమంటుందంటే ఇశ్రాయేలు ప్రజలు కనిపెట్టారు. ఏమన్నారంటే, ఇదిగో ఫిలిష్తీయుల సర్దారులు మన మీదకి వచ్చేస్తున్నారు, యుద్ధం చేయడానికి మన పైకి వచ్చేస్తున్నారు కనుక ఇదిగో మన కొరకు ప్రార్థించే యొక్క సమూయేలు యెహోవా యొద్ద ప్రార్థన చేయుట మానవద్దు అని చెప్తున్నారు. మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి, మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి, మా పని ఏదో మేము చూసుకుంటాము. ప్రేమన దేవుడా, అప్పుడు ఒక కార్యం జరిగింది. ఏం జరిగిందంటే కింద చూడండి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించున్నారు. మీ ప్రార్థన కూడా అంగీకరించాలంటే మీరు పరిశుద్ధులై ఉండాలి. దేవునికి ఇష్టమైన వారు ఎవరండి? పరిశుద్ధులే. నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధంగా ఉండడని దేవుడు మాట్లాడి ఉన్నారు కదండి. చెప్పారు లేదా? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధంగా ఉండడన్నారు. ప్రేమల దేవుడారా, ఆ సమయంలోనే ఆ ఇశ్రాయేలు ప్రజలకును ఫిలిష్తీయుల సర్దారులకు యుద్ధం జరిగేటప్పుడు మీరు మా కొరకు ప్రార్థన చేస్తూనే ఉండండి, ప్రార్థన మాత్రం మానవతని చెప్పారు. అదే సమయంలో ఏం చేశారంటే పాలు విడువని ఒక దాన్ని తీసుకొచ్చారు కదండి. సమూయేలు ఏం చేశారండి? పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించెను. సర్వాంగ బలిగా, ఏ దోషం ఉన్నా, ఏ